సో ప్రత్యేకంగా రేపటికైతే సిద్ధమవుతున్నటువంటి వంటకాలను కూడా మనం విజువల్ చూపొచ్చు. తెలంగాణ వంటలు సమ్మక్క సారక్క జాతర వంటలను కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 34 వంటకాలు అయితే వండడం జరిగిందంట. నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులు కూడా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్తే. జై తెలంగాణ. అందరు సిద్ధంగా ఉన్నారా రేపటికి? థ్యాంక్ యూ. ఎక్కడి నుండి వచ్చారు అక్క? మీ పేరు? నాగమణి. నాగమణి. ఎక్కడి నుండి వచ్చారు మీరందరూ? గుట్ట జయదేరి గుట్ట నుంచి. ఓకే, అక్కని చూడడానికే వచ్చారా? చూడడానికి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు బాగా మంచిగా అనిపిస్తుంది. మీరక్క మీ పేరు? అందరం అక్కడ జయదేరిగుట్ట వచ్చారు. అంటే మార్నింగ్ వచ్చారా లేకపోతే సాయంత్రం వచ్చారు? అంటే జస్ట్ చూడడానికే వచ్చారా? లేదు, వంటలకి. వంటలు ఎట్లాంటి వంటకాలు చేస్తున్నారు మీరు? మటన్ చేపలు అన్ని చేస్తున్నాం మేడం. ఆడపడుచుల చేతులతోని మంచిగా రుచికరమైనటువంటి వంటలు తెలంగాణ తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ వంటలు ఏం చేస్తున్నారు రేపు వచ్చే వాళ్ళకి? వచ్చే వాళ్ళకి చారు, సాంబారు, రొయ్యలు, గుడ్లు, మటన్, చికెన్ అన్ని చేస్తున్నాం మేడం. వెరైటీలు అన్ని. స్వీట్లు ఏం పెడుతున్నారు? స్వీట్లు కూడా డబల్ కా మిఠా, ఇంకా ఐస్ క్రీము, కద్దుకీరు అన్ని చేస్తున్నాం. ఎంత మంది పని చేస్తున్నారు ఇక్కడ మీ వరకు? ఇక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులు లేడీస్ అయితే 30 మంది ఉన్నాం. 30 మంది వచ్చారు. ఇంకెక్కువనే ఉన్నారు. కౌంటింగ్ చేసుకోవాలి మేడం, ఎందుకంటే అనుకోకుండా వచ్చినాం కాబట్టి కౌంటింగ్ ఏం లేదు. ఓకే, మొత్తానికి కవితక్క అరేంజ్ చేసినటువంటి పార్టీకి మీరందరూ వంట చేస్తున్నారు అన్నట్టు. మీ రుచులన్నీ రేపు చూపెట్టబోతున్నారు. తెలంగాణ రుచులేనా? అన్ని తెలంగాణ కవితక్క కోసమే ఇవన్నీ. కవితక్క కోసమే మళ్ళా రావాలి మా కోరిక. రమేష్ అన్న నువ్వు కూడా వచ్చి ఒక మంచి పాట పాడేవుదా? కానీ మాకు కవితక్క చీరలు తెస్తుందని కోరుతున్నాం రేపు. మంచిగా ఈ రేవంత్ రెడ్డి గారు పోతాడు, బొరక పెట్టుకొని పోతాడు. ఇది ఒక్కసారే ఉంటాడు, పోతాడు. ఎట్లనో గెలిపించినా మా చేస్తాడని చేసినా కానీ మాకు సత్యనాథ్ చేసి పెట్టిండు వాడు. ఏమి ఇవ్వలేదా మీకు? ఏమి ఇవ్వలేడు మాకు. రోడ్డు మీద వేసిండు మాకు. కవితక్క రావాలి, మాకు మా కోరిక తీరాలి అంతే. ఎక్కడ ఏమి లేవు మేడం, అన్ని రావాలి. చూసారు కదా, మొత్తానికైతే తెలంగాణ రుచులతో రేపు అందరూ ఖచ్చితంగా మా రుచులను, అంటే మేము వండినటువంటి రుచులను తిని చూడాలని చెప్పేసి అయితే ఆడపడుచులు అందరూ కోరుకుంటున్నారు. సో ప్రత్యేకంగా కవితక్క కోసమే వచ్చినామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. చూద్దాం, అటు సైడ్ కూడా ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వంటల్లో కూడా చాలా డిఫరెంట్గా వెరైటీలు ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. సో నాతో పాటు మీరు విజువల్స్ చూడొచ్చు. సోరకాయలు సాంబార్ కోసమేనా అన్న ఇదంతా? దాల్చా కోసం. ఎంత మంది వచ్చారు మీరు ఇక్కడికి? మొత్తం మేము 25 మంది. 20. ఎక్కడి నుండి వచ్చారు? మేము హైదరాబాద్. ఎట్లుంటది? ఎట్లా చూడొచ్చు ఈ తెలంగాణ రుచులను? మంచిగా చూడొచ్చా? టేస్టీగా చూడొచ్చా? చూడొచ్చు మేడం. బయట సైడ్ లో ఈ మన మెట్రో దొరకదు. హైదరాబాద్ బిర్యానీ ఉండని, డబల్ కా మిఠా ఉండని, ఏ ఐటమ్ ఓన్లీ మన హైదరాబాద్ లో చూడొచ్చు. ఓకే, సో ప్రత్యేకంగా బెడ్, అంటే ఆ బ్రెడ్ కట్ చేసి పెట్టారు, అది షాహీ తుకుడా కోసం. షాహీ తుకుడా హైదరాబాద్ ఫేమస్ డిష్. మా పెద్ద ఉస్తాద్, ఆయన తెలుగు రాదు అంతగానం, హిందీలో మాట్లాడుతున్నారంటే మాట్లాడండి. ఓకే, మొత్తానికి అయితే ఇంకా బ్రెడ్ అయితే వేంపడం కూడా జరుగుతుంది బ్యాక్ సైడ్ లో. అటు సైడ్ వెళ్దాము, ఎందుకంటే నాకు ఇక్కడ మొత్తానికి అయితే వెజ్ కనిపించింది. ఇంకా నాన్ వెజ్ కూడా ఉందంట. తెలంగాణ రుచుల్లో నాన్ వెజ్ ఎట్లా ఉండబోతుందని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి అన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా వంటకి వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఆయిల్ అని చెప్పొచ్చు. సో ప్రత్యేకంగా చింతపండును నానబెట్టారు. 34 వంటకాలతో తెలంగాణ రుచులతో భోజనాలు అయితే అరేంజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది నాన్ వెజ్ అనుకుంటా. చేపలు, వీళ్ళని ఒకసారి అడుగుదాం. ఏమేమి ఉన్నాయన్న? తెలియవచ్చు కదా మీ అందరికి? ఏమేమి వంటలు చూడొచ్చు నాన్ వెజ్ లో? మాకైతే చికెన్ కర్రీ, బొమ్మడాయిల పులుసు, తలకాయ మాంసం, బోటి అండి. ఎంతమందికి వండుతున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ? మాది విఐపీలకి అండి ఎక్కువ. ఓకే, కనమ వాళ్ళకి మొత్తం అన్నీ ఉంటాయండి. ఓకే, బొమ్మడాయిల పులుసు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? భీమవరం అండి. భీమవరం నుండి వచ్చారు. చేపల స్పెషల్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇది బొమ్మడాయిల పులుసు అండి. ఎట్లుంటది రుచి? ఎలా చూడొచ్చు మేము? రేపు వచ్చి చూడొచ్చు అంటారా? రేపు వచ్చి చూడొచ్చు. ఓకే, సో మటన్, చికెన్, బోటి కర్రీ కూడా అని చెప్పారు కదా. చూద్దాం, అక్కడ కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం.
సో ప్రత్యేకంగా మరీ చెప్తున్నా 34 వంటకాలు అని చెప్పారు. సో ప్రత్యేకంగా ఇదైతే నాన్ వెజ్ కి సంబంధించింది. అసలు ఎలా చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు ఇక్కడికి అన్న చెప్పండి. నమస్తే. నమస్తే. ఇక్కడ ప్రత్యేకంగా తెలుగులో చెప్పొచ్చు. తెలుగులోనే. ఇక్కడ ప్రత్యేకంగా 35,000 మందికి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాయి. అంటే ఏమేం వంటకాలు చేస్తున్నారు ముఖ్యంగా? అంటే మీరు బిర్యానీతో పాటు అంటే తలకాయ కర్రీ అని చెప్పారు, బోటి కర్రీ అని చెప్పారు, మటన్ కర్రీ. నాన్ వెజ్ లో వచ్చేసి ఇక్కడ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఉంది, తలకాయ కర్రీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, మటన్ కర్రీ ఉంది, ఆ తర్వాత తలకాయ పులుసు ఉంది. సో ప్రత్యేకంగా మీ క్యాటరింగ్ పేరేంటి? మీ విజయ్ క్యాటరింగ్ నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడేనా, హైదరాబాద్? సో మొత్తానికి మీ వాళ్ళందరూ అన్నట్టు ఇక్కడ. సో మన అందరు వాళ్ళ కోసం ఒకసారి మీరు జెంట్స్ అందరు ఇక్కడికి రండి. ఇంత కష్టపడుతూ ఇంత మంచి పని చేస్తున్నారు. రేపు వచ్చే వాళ్ళందరి కోసము కవితక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా మీరే వంటలు అరేంజ్ చేస్తున్నారని చెప్పేసి మేము విన్నాం. కాబట్టి మీ అందరి కోసం ఒక మంచి పాట పాడిపిద్దాము. దానికోసం మనం భూతం రమేష్ అన్న కూడా ఉన్నారు. మన వంటకాలు చేసే అన్నల కోసం ప్రత్యేకంగా ఒక మంచి పాట పాడండి. తెలంగాణ వంటలకు ప్రత్యేకంగా పేరుగార్చింది ఇక్కడున్న అన్నలందరూ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టపడి రేపు వచ్చే వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా మీరు మటన్, చికెన్, బోటి ఇవన్నీ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం భూతం రమేష్ అన్న ఒక మంచి పాట పాడతారు, మీ కష్టానికి తగ్గ పాట. అంతే కదా, రైతులు అంటేనే కష్టం కదా చెల్లె. ఎట్లా అంటే మామూలుగా రైతులు కష్టపడి ఎప్పటి నుంచో వాళ్ళు కష్టం చేసి ఎండనక వాననక అట్లా చేస్తుంటారు. కాబట్టి వాన రావాలంటే వానదేవుడు కురవాలి కదా. వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా, వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా, ఎక్కడున్నవయ్యా వలలా సక్కనానదేవా వలలా, ఎక్కడున్నవయ్యా వలలా సక్కనానదేవా వలలా, నల్లని వాడే వలలో నాసుకాండ్ల వాడే వలలో, తండ్రికి సినవాడే వలలో తాను గొప్పవాడే వలలో, వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలల, వానదేవుడమ్మా వలల వాని మాయగాల వలల, రైతన్న భూముల్లో వలలో రాజమేలిపాయే వలల, కాన కష్టాలే అమ్మ వలసలెల్లుతుండ్రే వమ్మ, వానదేవుడమ్మా వలల వాని మాయగాల వలల, కవితక్క గదిలిందే వలల కమ్మని వంటల్లే వలల, తీరు రుచులా వలల తీరు వంటలమ్మో వలల, వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలల, ఎక్కడున్నవయ్యా వలలో సక్కనానదేవా వలల, నాగండ్ల మీదోళ్ళు వలలో నరుక్క సచ్చిరి వలలో, గుటకల మీదోళ్ళు వలలో గుద్దుక సచ్చిరి వలలో, వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలల, ఎక్కడున్నవయ్యా వలలో సక్కనానదేవా వలలో, ఎక్కడున్నవయ్యా వలలో సక్కనానదేవా వలల. జై కవితక్క. థ్యాంక్ యూ కవితక్క, మా కోసం అవకాశం కలిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముఖ్యంగా ప్రత్యేకంగా ఇంతమందికి అంటే ఉపాధి కూడా కల్పించాలి. ఈ పార్టీ పరంగా అరేంజ్ చేసినటువంటి సిద్ధమవుతున్న వంటలన్నిటికీ ఈ అన్నలందరే ముఖ్య కారణం. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీరందరూ సక్సెస్ సాధించాలి. చూశారు కదా నా వెనుక విజువల్స్ అన్ని. రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావన కోసం అరేంజ్ చేస్తున్నటువంటి 34 వంటకాలు చాలా స్పెషల్గా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ వంటకాలకి చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది ఆడపడుచులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏమేం పనులు చేస్తున్నారు మీరు ఇక్కడ? అన్ని పనులు చేస్తున్నాం. వచ్చారు కూరగాయలు కటింగ్ అన్ని అడిగిచ్చుడు, బియ్యము, కూరగాయలు మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఆనందం అనిపిస్తుంది. కవితక్క పార్టీ మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది వచ్చారు మీరు? వచ్చిన 30 మంది. 30 మంది దాకా వచ్చారు. ఏమేమి వంటలు చేస్తారు మీరు మరి? ఓన్లీ కూరగాయలు వంటలు చేస్తాం. కూరగాయలు కటింగ్, కడిగియడానికి, చికెన్, మటన్, చేపలు, కూరగాయలు. మీకు ఎట్లుంది ఇక్కడ? మీకు సదుపాయాలన్నీ మంచిగా ఉన్నాయా? మీకు అరేంజ్మెంట్స్ మంచిగా ఉంది. బాగుంది. నువ్వు చెప్పక్క, ఎట్లా అనిపిస్తుంది నీకు? పర్లేదు, బాగుంది. బాగుంది. మేము ఇదే వంటలు చేస్తాం. బాగుంది.